నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఆక్సిజన్ కొరత లేకుండా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తో ఒప్పందం. రోజు అధిక మోతాదులో ప్రాణవాయువు సరఫరా. 500 రోజుకు చేరుకున్న అమరావతి దీక్షలు. 5000 రోజులైన వెనక్కి తగ్గమంటున్న రైతులు. శ్రీకాళహస్తిలో ఘనంగా ముత్యాలమ్మ జాతర. కన్నుల పండుగగా సాగిన ఊరేగింపు మహోత్సవం. కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్. టీకా పంపిణీ కేంద్రాల్లో బారులు తీరిన జనం. నకరికల్లో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలు పాటించేలా ప్రత్యేక చర్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలోని కరోనా వైరస్ బాధిత రోగుల ఆక్సిజన్ అవసరాలను తీర్చడానికి ఏపీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతిరోజు వేలాది సానుకూల కేసులు నమోదవుతున్నందున ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి ఆంధ్రప్రదేశ్కు ఈ అవగాహన ఒప్పందం సహాయపడుతుంది. ఎక్కడా ఆక్సిజన్ కొరత లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. తీయాలి కానీ మారుతుంటే తీయాలి కానీ ఇక రాజధాని అమరావతి కోసం అక్కడి ప్రజలు, రైతు కూలీలు గంధయ్య మార్గంలో చేస్తున్న పోరాటం నేటికి 500 రోజుకి చేరుకుంది. ఈ సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో వారు న్యాయం కోసం, సాయం కోసం తొక్కని గడపలేదు, కలవని రాజకీయ నాయకుడు లేడు. తమ గోడును విన్నవిస్తూ దేశ ప్రధాని మొదలు అనేక మంది నాయకులకు లేఖలు రాశారు. ఢిల్లీ కేంద్రం నుంచి మంత్రుల్ని, వివిధ పార్టీల నాయకుల్ని కలిసి మద్దతివ్వాలని అభ్యర్థించారు. తమకిచ్చిన మాట ప్రకారం ఏకైక రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసేంత వరకు పోరాటం ఆపేది లేదని రాజధాని ప్రజలు, రైతులు స్పష్టం చేస్తున్నారు. जय हो अमरावती, जय हो अमरावती, जय हो अमरावती, जय हो अमरावती, जय हो మైనర్ బాబు గారు కొబ్బరికాయ కొట్టాల్సిన కోరుకున్నామండి.
అక్కడి నుంచి మీరు లింక్ ఇస్తారు కదా. హో అమరావతి జై హో అమరావతి జై హో అమరావతి జై హో అమరావతి. ఇక చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ముత్యాలమ్మ వీధిలో వెలసి ఉన్న ముత్యాలమ్మ ఆలయంలో 3 రోజుల పాటు ముత్యాలమ్మ జాతర వేడుకలు దేవస్థానం ఏకాంతంగా నిర్వహించారు. జాతక ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని సుందరంగా రకరకాల పుష్పాలతో ఆభరణాలతో చక్కగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ఆలయం చుట్టూ మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో 3 ప్రదక్షిణలు ఊరేగింపు చేశారు. అనంతరం ధూపం, నైవేద్యం, అఖండ దీపారాధన, కుంభహారతి, దీపకాంతలతో అమ్మవారికి మంగళహారతులు సమర్పించారు. విశేషంగా భక్తులు తరలివచ్చి ఆ ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకొని కృపా కటాక్షాలు పొందారు. ఇక కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ఉదయం 6 గంటల నుండి జనం బారులు తీరారు. వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తూ గంటల తరబడి క్యూ కడుతున్నారు. షుగర్ వ్యాధి బాధితులు అక్కడే అల్పాహారం తీసుకొని మరీ వేచి చూస్తున్నారు. కొందరు నిలబడలేక చెప్పులను క్యూ లైన్లో పెట్టినారు. పెనుగంచిప్రోలు వ్యాక్సినేషన్ కేంద్రంలో వ్యాక్సిన్ కోసం తోపులాట జరుగుతోంది. ఇక ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని లింగోజిగూడ డివిజన్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కరోనా రాష్ట్రంలో విజృంభిస్తుండటంతో కరోనా కట్టడి నిబంధనల మేరకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇక నల్గొండ జిల్లా నకరికల్లో పటిష్టమైన బందోబస్తు మధ్య పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. మొత్తం 21,382 మంది ఓటర్లు ఉండగా 10,537 పురుషులు, 10,845 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఎన్నికల్లో మొత్తం 93 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కోవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పాజిటివ్ పడతాం ముందుగా జరగమ్మా 20 చూసుకో వార్డ్ నెంబర్ 20 ముందు పాజిటివ్ పడతాం ముందుగా జరగమ్మా 20 చూసుకో వార్డ్ నెంబర్ 20 ఇక కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం చండ్రుపట్ల గ్రామంలో నాటుసారా తయారీ స్థావరాలపై ఎస్ఐ లక్ష్మణ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1000 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేసి 21 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. చండ్రుపట్ల గ్రామానికి చెందిన బానావత్ బాలును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. నాటుసారా తయారీకి పూనుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలోని మడికొండ గ్రామంలో 46వ డివిజన్లో 13వ పోలింగ్ బూతుల్లో ఓటింగ్ కొనసాగుతుంది. డివిజన్లో మొత్తం 10,244 మంది ఓటర్లు ఉన్నారు. 64వ డివిజన్లో ప్రజలు 14 బూతుల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 64వ డివిజన్లో 9,822 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో పోలీస్ సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. సంబంధించి మా తరపు నుంచి పోలీసు విభాగం తరపు నుంచి మన వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి దగ్గర కూడా మేము కోవిడ్-19 కరోనా వైరస్ బారిన పడకుండా వచ్చిన ఓటర్స్ అందరూ డిస్టెన్స్ మెయింటైన్ చేసేటట్టు వాళ్ళకు మోటివేట్ చేసి వాళ్ళని కొంచెం దూరం డిస్టెన్స్ ఉందమని చెప్పి వాళ్ళకి శానిటైజర్ ఇవన్నీ ఏర్పాటు చేసినాం. అదేవిధంగా మా బందోబస్తు స్టాఫ్ కూడా గ్లౌజెస్ వెల్కమ్ టు V3 న్యూస్ ఛానల్ లక్ష్యం సమాజహితం. ఈరోజు మనం గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మనం వరంగల్లో
మడికొండ గ్రామంలో 64, 46వ డివిజన్లో ఉన్నాం. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. కరోనా నిబంధనతో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి ఈవీఎం ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక్కడ మొత్తం పోటీ చేసిన అభ్యర్థులు 5గురు, దానిలో స్వాతంత్రులు 1. 46వ డివిజన్లో 13 బూతులున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 10,244. 64వ డివిజన్లో 14 బూతులున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 9,822. ఒక్కొక్క పోలింగ్ దగ్గర సుమారు 60 నుండి 70 మంది పోలీసు. ఇక గ్రేటర్ వరంగల్లో మున్సిపల్ పోలింగ్ సాగుతోంది. 3వ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ల్యూదెల్లా రమేష్ పాల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటు వేయాలని రమేష్ పాల్ సూచించారు. 3వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి జున్ను షీబారాణి గెలుపు ఖాయమని, మెజార్టీ కోసం పోటీ పడుతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. ఈరోజు గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్ల గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు ఇక్కడ చూసినట్లయితే ఎన్నికలు చాలా ప్రశాంతంగా సజావుగా జరగడం జరుగుతుంది. మేము ఒక్కటే వ్యక్తపరుస్తున్నాం, టీఆర్ఎస్ పార్టీ నుంచి 3వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శిగా నేను ఒక్కటే ఆశాభావం వ్యక్తపరుస్తున్నా. ఇక్కడ ఎన్నికలు సజావుగా జరగడం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల సరళిని చూసినట్లయితే ఎక్కువ శాతం ఆల్రెడీ ఎప్పుడో మా యొక్క టీఆర్ఎస్ అభ్యర్థి జన్ను షీబారాణి గారి విజయం ఏకతాటిపై ఉండదని మేము మా యొక్క ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాం. కాకపోతే మెజార్టీ కోసమే మాత్రమే మేము ఓట్లో ఉండడం జరిగింది. మా విజయం ఎప్పుడో ఖాయమైపోయింది. ఈ యొక్క 3వ డివిజన్లోని మహిళలు, పురుషులు అత్యధిక ఓటర్లు సహితం షీబారాణి గారికి ఎప్పటికో కట్టడం జరిగింది. ఆమె యొక్క విజయం కూడా ఇప్పటికో ఖాయమైపోయిందని నేను వ్యక్తపరుస్తున్నాను. పోలింగ్ స్టేషన్ల వద్ద కోవిడ్ నిబంధనలు ఎలా ఉన్నాయి ఒకసారి? వివిధ ఈ యొక్క పోలింగ్ స్టేషన్ల దగ్గర చూసినట్లయితే మున్సిపల్ సిబ్బంది కావచ్చు, రక్షకబడిన పోలీసు వారు కావచ్చు, కోవిడ్ యొక్క నిబంధనల్ని సరిగా నివర్తించడం జరిగింది. డిస్టెన్స్లో వ్యక్తి డిస్టెన్స్లో ఉంటూ అందరూ మాస్కులు ధరిస్తూ వారి యొక్క ఓటు హక్కును నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. ఈరోజు గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్ల గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు ఇక్కడ చూసినట్లయితే ఎన్నికలు ఇక ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో నేటి నుండి వారం రోజుల పాటు లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల మాత్రమే దుకాణాలకు అనుమతి ఉంటుందని, దీనిని ప్రజలు గమనించి కరోనా కట్టడికి సహకరించాలని గ్రామ పంచాయతీ ఈవో నర్సారెడ్డి కోరారు. ఇక ఉపాధి హామీ కూలీలకు అండగా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి నెలకు 7,500 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించాలని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గంగాధర్ అన్నారు. ఉపాధి కూలీల సమస్యలపై తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బోధన మండల కమిటీ ఆధ్వర్యంలో బోధని ఎంఆర్ఓకు వారు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉపాధి కూలీలకు సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యామని అన్నారు. రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని, తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లకు విధుల్లోకి తీసుకోవాలని
చేయాలని డిమాండ్ చేశారు. పనిచేసే చోట మంచినీటి సౌకర్యం కల్పించాలని, కరోనా టెస్ట్ చేయాలని, టీకాలు ఇవ్వాలని కోరారు. ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బోధన్ మండల కమిటీ, నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన ఎంఆర్ఓ బోధన్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఉపాధి హామీ పనిని 200 రోజులకు పని దినాలు కల్పించాలా, రోజుకు 600 కూలీ కల్పించాలా. కరోనా సందర్భంగా ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు ఇలా, నెలకు ఒక మనిషికి 30 కిలోల బియ్యం ఇవ్వాలా. పెండింగ్ బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలా. ఉపాధి హామీ కూలీలకు కరోనా టెస్టులు చేయించాలా, అట్లాగే టీకా వేయించాలా. ఎక్కడైతే పెండింగ్ బిల్లులు ఉన్నో బిల్లులు వెంటనే చెల్లించాలా. మేట్లకు ఒక కూలీనికి 6 రూపాయలు ఇవ్వాలా. తీసేసిన ఫీల్డ్ అసిస్టెంట్లకు తిరిగి తీసుకొని 10,000 నెలకు జీతం ఇచ్చి కొనసాగించాలా. తదితర సమస్యలన్నీ పరిష్కారం చేయాలని మేము ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సమస్యని పరిష్కరించకుండా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇక అంతర్రాష్ట్ర సరిహద్దు సాలూరా చెక్ పోస్టులో కరోనా టెస్టుల కిట్ల కొరత ఉందని పలువురు మండిపడుతున్నారు. టెస్ట్ చేసుకోవడం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ప్రయాణికులు వాపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతుంటే టెస్టులు తగ్గించారు. జిల్లా ఆసుపత్రిలో 200, ఏరియా ఆసుపత్రిలో 150, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 40, పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో 150 మందికి మాత్రమే టెస్టులు చేస్తున్నారు. గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుండటంతో అనుమానితులు వెనక్కి వెళ్తున్నారు. కిట్ల కొరత లేకుండా అందరికీ పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గ్రామ చెక్ పోస్ట్ దగ్గర సార్ పొద్దున్న నుంచి మేము 6 గంటల నుంచి సార్ ఇక్కడనే ఉన్నాము. నీళ్ళు లేవు, ఛాయ్ లేవు, ఎక్కడ ఏం లేదు, మాకు టిఫిన్ లేదు, ఏం లేదు సార్. ఇక్కడ అక్కడ పైకి వెళ్ళి అవి పంపుతున్నాం, ఇవి పంపుతున్నాం, మందులు పంపుతున్నాం అని చెప్తున్నారు సార్. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం లేదు, ఎక్కడ పట్టించుకుంటలేదు. ఇక్కడ ఏం ఇదే లేదు, రెస్పాన్స్ లేదు సార్. మాకు ఇప్పటిదాకా కూర్చున్నాం సార్. ఇప్పటిదాకా కూర్చుంటే ఇప్పుడు వచ్చి వాళ్ళు మేడం వాళ్ళు వచ్చి కిట్లు లేవు, అది లేవు, ఇది లేవు అని చెప్తున్నారు సార్. కిట్లు లేవంట. ఇప్పుడు వాపస్ పోండి అని ఇంటికి పంపిస్తున్నాం సార్. మేము పోవాలండి. ఇప్పుడు మాకు బస్సులు లేవు, ఎక్కడ ఎటు పోవాలా, ఎండ. గుడ్ మార్నింగ్ ఆల్. ఐఎమ్ డాక్టర్ ఆయిషా సిద్దిఖా, మెడికల్ ఆఫీసర్ UPHC రాకాస్పేట్. ఇప్పుడు మాకు ర్యాట్ టెస్ట్ అండ్ వ్యాక్సిన్ గురించి కొంచెం పబ్లిక్లో అవేర్నెస్ గురించి చెప్తున్నాము. మా దగ్గర కోవిడ్కి టెస్ట్ చేస్తున్నాం, ర్యాట్ టెస్ట్ అని. కానీ ఇంతకుముందు మేము అన్లిమిటెడ్ చేశాము. ఇప్పుడు ఎందుకంటే ఢిల్లీలో లాక్డౌన్ అయింది కాబట్టి మేము ఓన్లీ సివియర్ సిమ్టమాటిక్ కేసెస్కి చేస్తున్నాము. ఇంకా 14 days క్వారంటైన్ అయిన తర్వాత కూడా మేము ఇంతకుముందు నెగటివ్ రిపోర్ట్స్ ఇస్తుండే. ఇప్పుడు నెగటివ్ రిపోర్ట్స్ ఇవ్వడానికి లేదు, ఓన్లీ సిమ్టమాటిక్ కేసెస్కే మేము టెస్ట్ చేస్తున్నాము. అయితే పబ్లిక్కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే అనవసరంగా భయపడి మీరు టెస్ట్లకి రాకండి. ఇంట్లో ఎవరికైనా ఒక్కరికి పాజిటివ్ వచ్చినా వీఆర్ గివింగ్ టాబ్లెట్స్ టు ఎవ్రీవన్. ఆల్ ఫ్యామిలీ మెంబర్స్కి మా దగ్గర నుంచి మందులు ఇస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆక్సిజన్ కొరత లేకుండా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తో ఒప్పందం. రోజు అధిక మోతాదులో ప్రాణవాయువు సరఫరా. 500వ రోజుకి చేరుకున్న అమరావతి దీక్షలు. 5,000 రోజులైనా వెనక్కి తగ్గమంటున్న రైతులు. శ్రీకాళహస్తిలో ఘనంగా ముత్యాలమ్మ జాతర. కన్నుల పండుగగా సాగిన ఊరేగింపు మహోత్సవం. కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్. టీకా పంపిణీ కేంద్రాల్లో బారులు తీరిన జనం. నకరికల్లో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలు పాటించేలా ప్రత్యేక చర్యలు. ఇవి బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్య సమాజ్ హిత. మాస్క్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి. నమస్కారం.